విద్యా ప్రవేశ కృత్యాలు జూలై 20వ తారీఖు అనగా శనివారం 29వ రోజు. లాంగ్వేజ్ అండ్ లిటరసీ అంటే భాషాభివృద్ధిలో భాగంగా మొక్కలు పువ్వుల పేర్లు చెప్పించాలి. పిల్లలను మొక్కల దగ్గరకు తీసుకువెళ్ళి మొక్కలు పువ్వుల పేర్లు చెప్పించాలి. వాటి రంగు వాసన గురించి మాట్లాడించాలి. ఈ విధంగా ఫస్ట్ వన్ రోజ్ అంటే గులాబీ, రెండవది జాస్మిన్ అంటే మల్లెపువ్వు, మూడవది లోటస్ అంటే తామర, నాలుగవది మ్యారీగోల్డ్ అంటే బంతి పువ్వు, ఐదవది హైబిస్కస్ అంటే మందారము, ఆరవది సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు, ఏడవది లిల్లీ అంటే లిల్లీ పూలు, ఎనిమిదవది తులిప్ అంటే తులిప్ పువ్వు, 9 క్రిసాంథమం చామంతి పువ్వు. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా లావు సన్నం యాక్టివిటీ. పిల్లలను 2 సమూహాలుగా చేయాలి. లావైన సన్నవైన వస్తువుల చిత్రాలు చూపిస్తూ లేదా పేర్లు చెబుతూ ఏది లావు ఏది సన్నమో అడగాలి. ఒక్కో గ్రూపుకు పాయింట్లను కేటాయిస్తూ క్విజ్ నిర్వహించాలి. ఈ విధంగా చిత్రంలో కనిపిస్తున్నట్టుగా రకరకాల వస్తువుల్ని అంటే అందుబాటులో ఉన్న వస్తువులను చూపిస్తూ ఏది లావు ఏది సన్నం అనేది చెప్పించాలి పిల్లల చేత. నెక్స్ట్ ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా యోగా టిప్స్. పిల్లలను గుండ్రంగా కూర్చోబెట్టి చేతులు చాపుట, పక్కకు తిప్పుట, కాలి వేళ్లను చేతి వేళ్లతో పట్టుకోవడం, తలను పక్కకు తిప్పడం, పైకి కిందకి తల కదిలించడం ఇలాంటి యోగాసనాలు చేయించాలి. ఈ చిత్రంలో కనిపిస్తున్నట్టుగా రకరకాల యోగాసనాలు, సింపుల్ యోగాసనాలు పిల్లల చేత చేయించాలి. ఇలాంటి వీడియో అప్డేట్స్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.